శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని వాళ్ళ ఛానల్. 2025వ సంవత్సరంలో కుంభరాశి వారికి జరగబోయే 5 ముఖ్య సంఘటనలు ఏంటని చూద్దామండి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతూ ఉందండి. అంటే సాడాసాతి అంటాం కదా, 7.5 సంవత్సరాల శని అనేది జరుగుతుంది. ఒక 2 సంవత్సరాల 8 నెలలు అంటాం కదా. అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క 2.5 year పైబడి ఉంటుంది. మార్చి 30 వరకు కూడా కుంభరాశిలో ఉంటారు కదా. మకరంలో 2.5 సంవత్సరాలు అయిపోయింది. మార్చి 30వ 2.5 year అంటే మొత్తంగా 5 years అయిపోతుంది. ఇంకా 2.5 year ఉంటుంది. అంటే ఏంటంటే మీకు ఏప్రిల్ 1వ తారీఖు నుండి చివరి ఫేస్ అండి. మీనంలోకి శని వచ్చినప్పుడు చివరి ఫేస్ ఉంటుంది, ఏలినాటి శని. సో అది రిగార్డింగ్ ఏలినాటి శని. ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ యొక్క రాశి మరియు లగ్నాధిపతి అయినటువంటి శని 2వ స్థానానికి వెళ్తాడు. చివరి ఫేస్లో శుభ ఫలితాలు అందుకుంటారు. ఎందుకంటే ఆయన చూసేటువంటి దృష్టి కూడా అన్ని మిత్రక్షేత్రాల మీద ఉంటాయి కాబట్టి పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. సో నీడ్ నాట్ వరీ. మరి ఫలితాల్లోకి వెళ్తే ముందుగా వృత్తి విషయంలో చూసుకుంటే గురుడు యొక్క స్థితి లాభాధిపతి, ద్వితీయ లాభాధిపతి గురుగ్రహము మే 15 వరకు కూడా ఆయన 4వ స్థానంలో ఉండి మీ యొక్క వృత్తిని చూస్తూ ఉంటాడు. కాబట్టి 2, 4, 10 సంబంధం వచ్చింది కాబట్టి డెఫినెట్గా మీకు వృత్తి లేని వారికి ఎవరైతే జాబ్లు ట్రయల్ చేస్తూ ఉంటారో గ్యారంటీగా ఈ లోపే మే వరకు ఎక్స్టెండ్ అవుతుందని కాదు, ఈ సమయంలోపే మీకు ఉద్యోగం వస్తుంది, కొలువు దొరుకుతుంది అని చెప్పవాలి. మరి ఆల్రెడీ ఉద్యోగం ఉన్న వారి పరిస్థితి ఏంటి అయ్యారంటే ఎప్పుడైతే మే 15 తర్వాత గురుడు పంచమానికి వెళ్ళి లాభాన్ని చూస్తూ ఉంటారో వృత్తికి 2వ స్థానం కాబట్టి వృత్తి నుంచి వచ్చేటువంటి ప్యాకేజ్ ఇంప్రూవ్ అవుతాయి, శాలరీ పెరుగుతుందని చెప్పాలి. ఈ సంవత్సరం ఉద్యోగులకి కుంభరాశి వారికి సో వెరీ గుడ్ న్యూస్ అని చెప్పాలంటే పాజిటివ్గా ఉంటుంది. వ్యాపార విషయంలో చూస్తే మే 15 దాకా కూడా బాగుంటుంది. ఇక్కడ కేతు మే 15 తర్వాత 7వ స్థానం వ్యాపార స్థానంలోకి వస్తారండి. మే 15 తర్వాత కొత్త వ్యాపార భాగస్వామ్యం ఎన్నుకోవడానికి అంత అనుకూలత లేదు. కానీ ఉన్న వ్యాపారాన్ని మీరు సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు అధికంగా చేస్తారు. ఆ విధంగానే మీ యొక్క ప్రయత్నాలు ఫలితము కృషికి తగినట్టుగా ఫలితం కూడా ఉంటుందండి. సో ఏదేమైనా కొత్త వ్యాపార భాగస్వామ్యం కావచ్చు, వ్యాపార విస్తరణ కావచ్చు, ఇవన్నీ కూడా మే 15 లోపు చూసుకోగలిగితే కనుక పాజిటివ్గా ఉంటుంది ఫలితం అని చెప్పవచ్చు. సో మే 15 తర్వాత కూడా కొత్త వ్యాపారం కంటే కూడా ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసే విధంగా మీ యొక్క ప్రయత్నాలు చేస్తే సరిపోతుంది. ఆ వివాహ వ్యవస్థ గురించి ఏంటయ్యానంటే ఇక్కడ 7వ స్థానంలో కేతు వచ్చినప్పుడు కొంత వివాహ జీవితంలో అంటే లైఫ్ పార్ట్నర్ ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కొంత జీవిత భాగస్వామికి దగ్గరగా తక్కువగా ఉంటారండి. సో బయటికి వెళ్ళటం, తిరగటం, రావటం ఇలాంటి వాటి వల్ల ఉండొచ్చు. రెండవది ఏంటంటే ఎవరి మధ్యనైనా సరే మీ కుంభరాశి మరియు కుంభలగ్న వారికి గతంలో ఏదైనా సమస్యలు ఎదుర్కొని వివాహ వ్యవస్థలో కొంచెం ఇబ్బందులుండి గొడవలు పడుతూ ఉంటే వారు కనుక నిశ్చయించుకుని మ్యారేజ్ వ్యవస్థ లేకుంటే ఈ లీగల్ బాండేజ్ను డిటాచ్ అవుదాం అనుకునే వారికి సో 2025 చివరి వరకు కూడా డిటాచ్ అయ్యే యోగం కూడా ఉంది. ఇది గోచార రీత్యా భయపడాల్సిన అవసరం లేదు. మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చెక్ చేసుకోండి. మరి ప్రేమ విషయంలో కూడా రాశ్యాధిపతి శని ద్వితీయంలోకి వస్తున్నారు. అదేవిధంగా రాశిలోకి రాహు 15 తర్వాత వస్తాడు మే 18 నుండి. గుడి యొక్క స్థితి 5వ స్థానం మీద వెళ్తాడు. ఈ కాంబినేషన్ వల్ల ఏంటంటే కొంతమంది ప్రేమల్లో పడటం కావచ్చు, ప్రేమలో కొనసాగటం లాంటి కొన్ని సందర్భాలు జరిగే అవకాశం ఉంది. సో మూడోది ఇందాక చెప్పిన సంతానం గురించి చూస్తే ముఖ్యంగా ఆ 5వ స్థానంలో గురుడి స్థితితోటి డెఫినెట్గా మీ యొక్క సంతానం మంచి వృద్ధిలోకి వస్తారు మే 15 తర్వాత. మే 15 వరకు కూడా బాగుందండి. గురుడు 4వ స్థానంలో బ్యాచిలర్ డిగ్రీ ఇవన్నీ ఇండికేట్ చేస్తూ ఉంటాయి. సో కాబట్టి అంటే స్కూలింగ్ ఎడ్యుకేషన్ చేసే వారికి మాత్రం పిల్లలు కాస్త స్లోగా ఉండే అవకాశం ఉంది. పేరెంట్స్ యొక్క ఫోకస్ అనేది అవసరం 10th వరకు. బికాస్ రాహు ద్వితీయంలో మే 18 దాకా ఉంటాడు. ఏప్రిల్ నుంచి పోయి శని జాయిన్ అవుతాడు అక్కడ. కాబట్టి శని రాహుల యొక్క స్థితి స్కూలింగ్ ఎడ్యుకేషన్ పిల్లలకి అంత బాగాలేదు కాబట్టి సో యూ హ్యావ్ టు బి ఫోకస్ యాజ్ ఎ పేరెంట్గా. సో డిగ్రీ స్థాయి విద్య, హైయర్ ఎడ్యుకేషన్, పీజీ లాంటి విద్యార్థులకు అద్భుతమైన ఫలితాలు చదువు చూస్తారు అని చెప్పవచ్చు. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు కూడా బలంగా ఉంది. రాహు యొక్క దృష్టి అనేది 6వ స్థానం మీద ఉంది కాబట్టి కొంత మీరు రాహు మాయ, ఛాయ, డివేటివ్ అలాంటిది కాబట్టి సో మీరు కనుక ఫోకస్డ్గా ఉండగలిగి కనుక మీరు చేసే ప్రయత్నాలు గట్టిగా ప్రయత్నం చేస్తే ఫలితాలు అందుకుంటారు పాజిటివ్గా అని చెప్పవచ్చు. హెల్త్ విషయం 4వది ఏంటంటే హెల్త్ పరంగా చూసినప్పుడు మీకు రాశిలో శని ఉన్నారు, బాగానే ఉంది. శని జనరల్గా కొంచెం స్లోనెస్ ఇస్తారు, బద్ధకము, ప్రొక్రాస్టినేషన్. కాబట్టి ఏంటంటే ఈ యొక్క 6వ స్థానం మీద రాహు దృష్టి కూడా ఉంది కాబట్టి ముఖ్యంగా మీరు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్, అదేవిధంగా బాడీ మూమెంట్ సరిగా లేకపోవడం వల్ల కూడా అంటే యాక్టివిటీ సరిగా చేయలేకపోవడం వల్ల కూడా కొన్ని సమస్యలు, కొంత గ్యాస్ట్రైటిస్ కావచ్చు, కొంతమంది పాదాలకు సంబంధమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కొంతమంది చెస్ట్ కంజెషన్ లాంటివి ఇవి అధికంగా కనపడుతూ ఉన్నాయి ఈ యొక్క సంవత్సరంలో. అదర్వైజ్ అలా అయిన వారికి మళ్ళీ బాగానే ఉంటుందని చెప్పాలండి. మరి గురుడు యొక్క స్థితి 5వ స్థానానికి వెళ్ళిన తర్వాత మే 15 తర్వాత మళ్ళీ ఆరోగ్యపరంగా చాలా యాక్టివ్గా ఉంటారు. గురుదృష్టి ఉంది కాబట్టి మంచి ఆలోచన విధానం, వారు అనుకున్న విషయాలను ఇంప్లిమెంట్ చేయడంలో ముందుంటారు. సో మంచి మార్గాలను అవలంబిస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగానే ఉంటుందని చెప్పాలండి.
మరి చివరిగా ఏంటంటే 5వ స్థానంలో ఎప్పుడైతే కనుక గురుడు వస్తారో సో మీ యొక్క ఆలోచన విధానం, మీ యొక్క క్రియేటివిటీ కాకుండా ఎన్హాన్స్మెంట్ అనేది బాగా ఉంటుంది. గతంలో ఉన్నటువంటి ఏమైనా ప్రాపర్టీ సంబంధమైన సమస్యలు కానీ ఎప్పటి నుంచో చికాకు పెడుతున్నటువంటి కుటుంబ ప్రాపర్టీ విషయాలు కూడాను సో సెంటర్ ప్రాపర్టీ విషయంలో క్లారిటీ వస్తుందండి. ఎందుకంటే శని ద్వితీయానికి వెళ్ళి చతుర్థాన్ని చూస్తూ ఉంటాడు, శుక్ర రాశిని చూస్తాడు, సహజంగా బుధుడింటిని చూస్తూ ఉంటాడు. శని శుక్రుడి మీద స్థానం మీద, బుధ స్థానం మీద ఉంటుంది. 10వ దృష్టి చేత ఆయన గురుడిని చూస్తూ ఉంటాడు. గురుడేమో సొంత ఇంటిని చూస్తూ ఉంటాడు. అంటే డబుల్ ట్రాన్స్లేట్ అనుకోవాలి. గురుడి స్థానం మీద శని గురుడి దృష్టి కాబట్టి లీగల్కి సంబంధించి గురు శని గ్రహాల ప్రాముఖ్యత వహిస్తాయి. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా చేసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా మీకు ఇంకా ఏదైనా లీగల్ సమస్యలు ఉంటే ప్రాపర్టీ పరంగా బగలాముఖి అమ్మవారికి పూజ చేసుకోవడం కావచ్చు, పంచముఖి హనుమాన్ ఆరాధన మంచి ఫలితం ఇస్తుందండి. సో ఇది మొత్తంగా చూస్తే ఫలితాలు పాజిటివ్గానే ఉన్నాయి కుంభరాశి వారికి. ప్రయాణాలు చేస్తారు, దూర ప్రాంత ప్రయాణాలు మర్చిపోయారు చెప్పుకోవడం, ప్రయాణాలు ట్రిప్స్కి వెళ్ళటం, ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ కూడా బాగానే ఉంటుంది చెప్పాలి. సంతానం లేని వారికి ఈ సంవత్సరం మే 15 నుంచి గురుడు యొక్క స్థితి 5వ స్థానంలో ఉన్నప్పుడు డెఫినెట్గా సంతానం కలిగే అవకాశం చాలా బలంగా ఉంటుంది. మరి బ్యాలెన్స్గా ఉండాలన్నప్పుడు ఒక వృత్తినో, ఒక ధనమో, ఒక ప్రమోషనో, ఒక రివార్డు, ఒక అవార్డు, ఒక హెల్త్ ఒకటే కాదండి. సో అన్ని మనం కనుక అన్నింటిలో కనుక కాస్త గోల్ పెట్టుకొని మనం ఆ రకంగా వర్కౌట్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పవచ్చు. సో ఏంటయ్యా 5 పారామీటర్స్, 5 పంచభూతాలు అని చెప్పవచ్చు. 5 ఎలిమెంట్స్ ఏంటంటే HRMSC. H for health, R for relationship, M for money, S for spirituality, C for career. హెల్త్ అందుకే ఫస్ట్ వచ్చింది, కెరీర్ తర్వాత అండి. ఫస్ట్ హెల్తే ఇంపార్టెంట్. సో మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, మన బాడీ వెయిట్ కావచ్చు, డైట్ కావచ్చు, స్లీపింగ్ హైజీన్ నిద్ర కావచ్చు, ఏదైనా సరే కొంత మీరు కాంప్లిమెంట్ తీసుకోండి. సో నేను ఈ సంవత్సరంలో మంత్లీ 1 kg చొప్పున సంవత్సరాన్ని 10 నుంచి 12 kg తగ్గాలి, నేను 6 to 7 hours స్లీప్ తీసుకోవాలి, అదేవిధంగా 30 to 45 minutes నేను యోగా, ప్రాణాయామం, ధ్యానం, వాకింగ్ ఏదైనా సరే గోల్ పెట్టుకోండి. అనుకోవడం వేరు, పుట్టిన పేపర్ గోల్డ్ కార్డ్ లాగా రాసుకోండి. సో దట్ ఈస్ రిగార్డింగ్ హెల్త్. ఆర్ ఫర్ రిలేషన్షిప్. సో మనము సమాజంలో తిరుగుతూ ఉంటామండి. సో కుటుంబంలో ఉన్నవారితోటి, లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, పిల్లలతో కావచ్చు, పెద్దవాళ్ళతో కావచ్చు, బంధువులతో కావచ్చు, మీ యొక్క నేబరు, కొలీగ్, మేనేజ్మెంట్, బాస్ ఎవరితోనైనా సరే కొన్ని అరమరికలు ఉండే అవకాశం ఉంటుంది. అందరితో కూడా 100% ఎవరు కూడా ఉండలేరు కాబట్టి సో ఆ రిలేషన్షిప్ పాజిటివ్గా ఉండడం కోసం ఎదుటి వ్యక్తి గురించి మీ ఆలోచన గతంలో ఉన్న నెగిటివ్గా అతను మనకి ఇబ్బంది పెట్టినా కూడా సో డోంట్ థింక్ అబౌట్ నెగిటివ్, థింక్ అబౌట్ ఓన్లీ పాజిటివ్. సో దానివల్ల ఏంటంటే హీల్ అవుతూ ఉంటుంది. మరి ఎం ఫర్ మనీ, మనకు స్పెండింగ్ హ్యాబిట్స్, కొంతమంది డబ్బులు శాలరీ కానీ లేకపోతే వ్యాపారంలో ధనం రాగానే కొత్త కొత్త మోడల్ మొబైల్స్ కావచ్చు, లేకుంటే ఐటమ్స్ కావచ్చు, గ్యాడ్జెట్స్ కొంటూ ఉంటారు. అలా కాకుండా సో క్రేజీనెస్ అనేది కాకుండా మీరు సంపాదనలో ప్రతి వాళ్ళు కూడాను మొదటి 50% ఫస్ట్ ఇమ్మీడియట్గా ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే సేవింగ్కి వెళ్ళిపోవాలండి. రిమైనింగ్ అమౌంట్ తోటి మనం సేవింగ్స్ కావచ్చు, ఫ్లాటో ఈఎంఐలు, దాంతోపాటుగా ఇవైతే ఉంటాయి కదా మన పర్సనల్ నీడ్స్, రెంట్, ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే ఇన్వెస్ట్మెంట్లు కూడా మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, గోల్డ్ మీద ఇలా అవసరాన్ని బట్టి మనం కాస్త ఇన్వెస్ట్ చేసుకుంటూ మల్టిపుల్గా వెళ్తూ ఉంటే సో ఎలాంటి ఈ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా లైఫ్ హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతుందండి. సో ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ. స్పిరిచువల్ సాధన అంటే కాసేపు ధ్యానం చేసుకోవడం, ఇష్టదేవత ఆరాధన, అదేవిధంగా గ్రాటిట్యూడ్ చూపించుకోవడం మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, అదేవిధంగా మనకు విద్య అందించిన గురువులకి, ఇట్లా మేనేజ్మెంట్ చేస్తున్న వృత్తిలో ఒక పొజిషన్ ఎవరైతే అందించారో వారికి మానసికంగా కూడా మన మనసులో చెప్పుకోవడం, గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం. సో దీనివల్ల ఏంటంటే ఎంతలా మనం కనుక గ్రాటిట్యూడ్ చూపిస్తే అంత రివర్స్ మనకు వస్తుంది, ఇంకా మనం డెవలప్మెంట్ అవుతూ ఉంటాం. సో అది ఫర్ స్పిరిచువాలిటీ. సి ఫర్ కెరీర్. కెరీర్లో ప్రమోషన్, రివార్డ్, అవార్డ్, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం, మనీ కావచ్చు, ఏదైనా సరే వీటికి సంబంధించి గోల్స్ పెట్టుకోవడం, తదనుగుణంగా మీ యొక్క ప్రాక్టీస్ సాధన చేసుకోవడం, కొత్త నేర్చుకోవడం, అప్డేట్గా ఉండటం వల్ల సో కెరీర్లో కూడా ముందుకు గోల్కి వెళ్ళగలుగుతారు. ఏ మంత్ వరకు నేను ఇది సాధించాలని క్లియర్ కట్గా గోల్స్ పెట్టుకోండి. ఫిగర్ అండ్ ఫ్యాక్ట్తో కనుక క్లారిటీగా ఉంటే డెస్టినీ డెఫినెట్గా రీచ్ అవుతారండి. ఒక రోజు లేట్ అయినా ఇంకో రోజున రీచ్ అవుతారు గ్యారంటీగా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉండే బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.